అర్చనలు చేయగా పాడుదాం ప్రభుని పాటలే పూజలో వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో పాడుదాం ప్రభుని పాటలే పూజలో వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో ప్రభుని సన్నిధిని చేరుదాం పూజ వేళాయగా భక్తి కీర్తనలు పాడుదాం అర్చనలు చేయగా ప్రభుని శుభనామమే ధరణిలో తేజము దేవుని స్మరణయే జీవితానందము ప్రభుని శుభనామమే ధరణిలో తేజము దేవుని స్మరణయే జీవితానందము భక్తితో చేయుదాం దైవ సంకీర్తనం నిరతము పాడుదాం నవ్య గీతాలను భక్తితో చేయుదాం దైవ సంకీర్తనం నిరతము పాడుదాం నవ్య గీతాలను పాడుదాం ప్రభుని పాటలే పూజలో వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో పాడుదాం ప్రభుని పాటలే పూజలో. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు దేవుడు తన కుమారుని పంపెను. అతడు ఒక స్త్రీ నుండి పుట్టెను. పిత పుత్ర పవిత్ర నామమున మన ప్రభు యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరికీ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రణాళికలో ఈ నూతన సంవత్సర ఆరంభంలో మన వరీదల సభ్యులు తీసుకున్న ఈ చిన్న ఇనిషియేటివ్ ద్వారా మన సంఘం నుండే కాదు, మన విచారణ నుండే కాదు, అనేక విచారాల నుండి మీరందరూ ఇక్కడ చేరి దైవికమైన అంశాలను ఓ స్త్రీగా, ఓ తల్లిగా, భార్యగా, అక్కగా, చెల్లిగా, తిరుసభలో ఒక పవిత్రమైన బిడ్డగా మీ బాధ్యత ఏంటి, అందుకు సంబంధించి పరిశుద్ధ గ్రంథం ఏం మాట్లాడుతుంది అనే అంశాలను మీరు ధ్యానం చేస్తున్నారు. దేవుడు ఈ సమయాన్ని దీవిస్తూ మీ మనసులో ఉన్న ప్రతి ఆలోచనకు తదాస్తును పలుకుతూ ఆశీర్వాదకరమైన నూతన సంవత్సరాన్ని, దీవెనకరమైన కుటుంబాలను ప్రభు మనకి ఇవ్వాలని ఈ పూజలో ప్రత్యేకంగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అదే రీతిలో దాసి సుబ్బారావు గారి సంవత్సరం సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ప్రార్థన చేద్దాం. అదేవిధంగా కొన్ని క్షణాల క్రితమే మన సంఘంలో మరణించిన దారం సుబ్బారావు గారి ఆత్మకృతి విశ్రాంతి దేవుడి ఇవ్వాలని ఈ పూజలో ప్రార్థన చేద్దాం. పవిత్రమైన పూజను యోగ్యంగా నెరవేర్చ మన పాపాలను దేవుడి ముందు ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము.
సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ కుమారుని ద్వారా నీకు ఆమోదయోగ్యమైన నూతన సృష్టిగా మమ్మల్ని చదివి అతడు మానవ రూపము దాల్చినందువలన మేము నీతో సఖ్యత నుండి ఆనందించుచున్నాం. నీ కృపా సహాయం మేము అనుదినము నీ అడుగు జాడులో నడుచుచు పరిపూర్ణతను సాధింపకరణీకు నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. మనము కోరినది ఆయన వసుగునని మనకు తెలియదు. మొదటి పట్టణము పునీత యోహాను రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 14వ వచనం నుంచి 21వ వచనం వరకు. ప్రియా మిత్రులారా, దేవుని చిత్తానుసారముగా ఆయనను మనము ఏదేని కోరినచో ఆయన తప్పక వినునని మనకు ఆయన యందు నమ్మకము కలదు. మనము ఏమి అడిగినను ఆయన మన మనవిని ఆలకించునని మనకు తెలియదు. కనుక మనము కోరినది ఆయన వసగునని మనకు తెలియదు. తన సహోదరుడు మరణకారకము కాని పాపము చేయుట ఎవడైనను చూచిన ఎడల అతడు దేవుని ప్రార్థింపవలెను. ఆ మరణకారకము కాని పాపము చేసిన వానికి దేవుడు జీవమును వసగును. మరణకారకమైన పాపము కూడా కలదు. దానిని గూర్చి మీరు దేవుని ప్రార్థింపవలెనని నేను చెప్పుటలేదు. సమస్త అక్రమము పాపమే, కానీ అందు మరణకారకము కాని పాపము ఉన్నది. దేవుని బిడ్డ ఎవడను పాపములను కొనసాగింపగలనని మనకు తెలియను. దేవుని కుమారుడు వానిని రక్షించుటకు దుష్టుడు వానికి హాని చేయలేదు. మనము దేవునికి సంబంధించిన వారమనియు లోకమంతయు దుష్టుని ప్రభావమునకు లోబడి ఉన్నదనియు మనకు తెలియను. దేవుని కుమారుడు దర్శనము ఇచ్చిననియు యథార్థముకు దేవుని మనము గ్రహింప వివేకము మనకు వసగిననియు మనకు తెలియను. మనము దేవుని యందు ఆయన కుమారుడికి యేసుక్రీస్తునందు ఉన్నాము. ఈయనయే యథార్థమగు దేవుడు, ఇదియే నిత్య జీవము. చిన్న బిడ్డలారా, విగ్రహములకు దూరముగా ఉండుడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంఖ్యములను రాణించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంఖ్యములను రాణించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ జయములు దేవుని స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ జయములు దేవుని స్తుతించెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. యోహాను శుభవార్త అధ్యాయము 20 వచనాలు 1 నుండి 10 వరకు. యోహాను శుభవార్త అధ్యాయం 20
వచనములు 1 నుండి 10 వరకు. ఆదివారము తెల్లవారకు ముందే మగ్దల మరియమ్మ సమాధి వద్దకు వెళ్ళి సమాధి మీద రాయి తీసివేయబడి ఉండటం వలన చూచాను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరొక శిష్యుని వద్దకు పరిగెత్తుకొని పోయి వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పారు. అప్పుడు పేతురు ఆ శిష్యుడు సమాధి వైపునకు సాగిపోయేది. ఆ ఇద్దరును పరిగెత్తుచుండేది. కానీ ఆ శిష్యుడు పేతురు కంటే వేగముగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు చేరాడు. అతడు వంగి నార వస్త్రములు అచ్చట పడి ఉండేట్టు చూచాను, కానీ లోనికి వెళ్ళలేదు. ఆ తరువాత సీమోను పేతురు వచ్చి సమాధిలో ప్రవేశించి అష్టపడి ఉన్న నార వస్త్రములను ఆయన తలకు కట్టిన తుండుగుడ్డను చూచాను. ఆ తుండుగుడ్డ నార వస్త్రములతో పాటు కాక విడిగా చుట్టి ఉంచబడింది. సమాధి ఎందుకు మొదట వచ్చిన శిష్యుడు కూడా లోనికి వెళ్ళి చూచినామె. యేసు మృతుల్లో నుండి సజీవుడిగా లేవవలన లేఖనము వారు అప్పటికి గ్రహింపలేకపోయేది. పిమ్మట ఆ శిష్యుడు తమ ఇంటికి తిరిగిపోయేది. ఇది క్రీస్తు సువిశేషము. అనుకుంటున్నాను. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వాడు నాతో పాటు ఇంకున్నారు 1, 2, 3 బయట. సో మీ అందరిలో ఈ ప్రార్థనలో పాల్గొనటం నాకు ఆశీర్వాదం. 2 మాటలు ఈ సందర్భంగా నేను మీతో దేవుని నామంలో పంచుకుంటాను. ఒక చిన్న కుర్రవాడు, ఒక చిన్న పాప వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, నాన్న మనం ఎలా వచ్చాం మనుషులు, లేదా మీరు ఎలా వచ్చారు, నేను ఎలా వచ్చానని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్పారు, అమ్మా ఇదిగో దేవుడు ఒక తోటను సృజించాడు, అక్కడ అన్ని జీవరాశులు ఉన్నాయి. ఆ తర్వాత మానవుని సృజించాడు, వాళ్ళ దగ్గర నుంచి మనందరం కూడా వస్తూ ఉన్నాం. ఇదిగో ఆదాము అవ్వల ద్వారా మనం ఈ భూమి మీద సంచరించగలుగుతున్నాం. వాళ్ళ వారసత్వంగా మనందరం జీవిస్తున్నామని చెప్పాడు వాళ్ళ నాన్నగారు. సాయంత్రం వాళ్ళ నాన్న లేనప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ మనం ఎక్కడి నుంచి వచ్చామంటే వాళ్ళ అమ్మ చెప్పింది, మనం కోతుల్లో నుంచి వచ్చామని చెప్పింది. ఒకరు అట్లా కదా, కోతుల్లో నుంచి వచ్చామని చెప్పింది. నాకు డౌట్ వచ్చి వాళ్ళ నాన్న రాగానే వాళ్ళిద్దరు ఒకసారి కూర్చోబెట్టి, మీరిద్దరు ఒక మాట మీదకి రండి, మీరిద్దరూ ఒక మాట మీదకి రండి, అయితే దేవుడి దగ్గర నుంచా లేకపోతే కోతుల దగ్గర నుంచా, నాన్న ఏది కరెక్ట్ అంటే అప్పుడు వాళ్ళ నాన్న చెప్పాడంట, నాన్న అమ్మ పాపతో మీ అమ్మ వాళ్ళ తరపుల గురించి చెప్పింది, నేను మా తరపుల గురించి చెప్పాను. ఇది జోక్ అనుకోవచ్చు, లేకపోతే డెరిగేటరీ లేదు ఆడవాళ్ళని చిన్న చూపు అనుకోవచ్చు, కానీ నిజంగా సైకలాజికల్గా ప్రూఫ్ ఏంటంటే దేవుడు స్త్రీ పురుషులను సృజించినప్పుడు ఇద్దరిని డిఫరెంట్ మేక్ చేశాడు. ఇప్పుడు ఈ లోకంలో ఎట్లా ఉందంటే మగవాళ్ళు చేసే పనులని మేము చేస్తున్నాం కదా, మేమెందుకు తక్కువ, వాళ్ళతో పాటు మేము కూడా సిగరెట్లు తాగుతాం, వాళ్ళతో పాటు మేము కూడా జీన్స్ ప్యాంట్ వేసుకుంటాం, వాళ్ళు ఏది చేస్తే మేము అది చేస్తామనే ఒక ధోరణి ఎక్కువైపోయింది. కానీ దేవుడు స్త్రీ పురుషులను సృజించినప్పుడు ఒక ప్రణాళికతో ఒక కుటుంబం నిలబడటానికి, ఆ కుటుంబం ద్వారా ఒక సంఘం నిలబడటానికి, ఒక మహాజాతి నిలబడటానికి దేవుడు అలా సృజించాడు. కాబట్టి సైంటిస్టులు కూడా ఏం చెప్తారు, మన మెదడు కూడా మగవాళ్ళది ఒకలాగా ఉంటుందంట, ఆడవాళ్ళది ఒకలాగా. మగవాళ్ళ బ్రెయిన్ సింపుల్గా చెప్పాలంటే ఒక రైల్వే ట్రాక్ ఎలా వెళ్ళిపోతుంది అంతే స్ట్రైట్గా. మీరు గమనించండి, మగవాడు ఒకే 1 వర్క్ ఎట్ ఏ టైం అండి, 100 పనులు చేయలేడు. మీరు ఎన్ని పనులు చేస్తారు తెలుసు, మీ బ్రెయిన్ ఎలా ఉంటుంది, ఒక 100 క్రాసింగ్ రైల్వే లైన్ ఉంది అనుకోండి, కాయిల్ అంటారు, మన బొరుపడి అలా ఉంటుంది. స్త్రీ అనేక పనులు ఎట్ ఏ టైం చేయగలరు. నేను చాలాసార్లు ఇక్కడ చెప్తూ ఉంటాను,
కూరగాయలు పోస్తూ ఉంటుంది, ఉయ్యాలు ఊపుతూ ఉంటుంది, మధ్యలో సీరియల్ చూసుకేసి రెండు కన్నీళ్ళు కారుస్తూ ఉంటుంది. అవునా? అవసరమైతే పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వచ్చేవాడు పడేయగలడు. దేవుడు అలా సృష్టించాడు స్త్రీ పురుషులను. అందుకని ఏమంటారంటే స్త్రీ పురుషులు కాంప్లిమెంట్ చేసుకోవాలి, కంపీట్ అవ్వకూడదు. ఆడవాళ్ళు, మగవాళ్ళు లేదా భార్య, భర్త ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకోవాలి, ఒకరికొకరు సహకరించుకోవాలి, చక్కదిద్దుకోవాలి తప్ప నువ్వా నేనా అంటే మళ్ళీ మీరే గెలుస్తారు. కాదు కదా? నువ్వా నేను అన్నప్పుడు కుటుంబం ముందుకు వెళ్ళదు, స్టక్ అయిపోతుంది. ఇది మొదటి మాటగా నేను చెప్పాలనుకున్నాను. కుటుంబాల్లో కాంప్లిమెంట్ చేసేవాళ్ళుగా, ఒకరినొకరు ప్రోత్సహించుకునే వాళ్ళకి మనం ఉండాలి, కానీ పోట్లాడుకునే వాళ్ళకి మనం ఉంటే ఆ కుటుంబం కానీ ఆ జాతి కానీ ఎప్పటికీ ముందుకు వెళ్ళదు. ఇది దేవుని ప్రణాళికలో దేవుడు స్త్రీ పురుషులను ఆ విధంగా సృజించాడు. ఇది మొదటి మాట. రెండవది, దేవుడు అన్నిటికంటే లాస్ట్గా సృజించింది ఏంటిది? దేవుడు ఈ సృష్టిలో అన్నిటికంటే లాస్ట్గా సృజించింది ఏంటి? మనిషిని, ఇంకా స్త్రీ. బెస్ట్ ఎప్పుడు లాస్ట్లో వస్తుంది, వెలిగిపోతుంది మొక్కలు. బెస్ట్ ఎప్పుడు లాస్ట్లో వస్తుంది. బైబిల్ రాసినప్పుడు కూడా 2 సృష్టి గ్రంథాలు, ఆ సృష్టికి సంబంధించి 2 కథలు. దేవుడు మానవ జాతిని సృజించను అని రాసిన తర్వాత స్త్రీ పురుషులు అనే వాడతాడు. స్త్రీ తర్వాత సృజింపబడిన ఆ రచయిత మాత్రం ముందు స్త్రీ పేరే వాడతాడు. కాబట్టి దేవుని సృష్టిలో మీరు అత్యద్భుతమైన ఒక ప్రణాళికతో, దేవుని ఆశీర్వాదంతో సృజింపబడ్డారు. అందుకని ఓ ఇల్లు నిలబడాలన్నా, కూలిపోవాలన్నా మీ పాత్రే ముఖ్యంగా ఉంది. విధార్థ. ఎందుకంటే కుటుంబాన్ని చక్కదిద్దుకోవడంలో పిల్లలు ఎక్కువ శాతం మీతోనే ఉంటారు. ఇల్లు నడిపించగలిగేది మీరు. పురుషుడు బయటకు వెళ్ళి తను పని చేసుకునేప్పుడు సాయంత్రానికి వస్తారు. కాబట్టి మన ఇల్లు నిలబడాలన్నా, మన సంఘం నిలబడాలన్నా, ఒక జాతి నిలబడాలన్నా స్త్రీ పాత్ర ఎంతగానో ఉంటుంది. ఎందుకంటే చెప్తున్నాను, అవ్వమ్మ దేవుని మాట ధిక్కరించింది, పాత నిబంధన మొదలైంది. గమనించండి. మరియ తల్లి నీ చిత్తము నెరవేరును గాక అంది, నూతన నిబంధన మొదలైంది. అక్కడ తాగిపోయింది. శిష్యులందరూ భయంతో ఎక్కడో దాక్కుంటే మగ్దల మరియు పరిగెత్తుకుంటూ సమాధి దగ్గరికి వెళ్ళింది, తిరుసభ మొదలైంది. ఇది స్త్రీ గొప్పతనం. ఇది మనందరి గొప్పతనం కూడా కావాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అనేక అంశాలను మీరు ఈరోజు ధ్యానం చేసుకున్నారు. అవన్నీ మీకు గుర్తుండాలంటే మార్కు శుభవార్త 4:9. మార్కు శుభవార్త 4:9. వినుటకు వీలులున్నవాడు వినును కాక. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లేదా ఇక్కడ ఉండగానే మీరేమనుకుంటారు? భావనకు వచ్చింది, బాగా ప్రసంగం చెప్పారు, బాగుంది అంటారు. అంతవరకు బాగుంది. మీరేం తీసుకెళ్తారు ఇంటికి? ప్రభు కూడా వినుటకు వీలులున్నవాడు వినుగాక అంటే అర్థం ఏంటంటే విని వదిలేమని కాదు. మన ఇంట్లో పిల్లలు మాట్లాడినప్పుడు ఏమంటాం మనం? రే నా మాట వినరా. వినరా అంటే అర్థం ఏంటి? చెయ్యిరా, ఫాలో అవ్వరా. కాబట్టి ప్రభు వినుటకు వీలులున్నవాడు వినుగాక అంటే ఈరోజు చాలా అంశాలను మన వ్యక్తిగత జీవితాలు, మన కుటుంబాలు, మీరు సొసైటీలో జరుగుతున్నది కళ్ళ కట్టినట్టు మాట్లాడేశారు. విచ్ వీ కెనాట్ డూ as parish priest because we are locally connected to people. మీరు బయట ప్రపంచాన్ని జరుగుతున్న ఉన్నట్టు మీరు మాట్లాడేస్తారు. అది చాలా గొప్ప అంశం. కాబట్టి మీరు ఇచ్చిన సందేశాన్ని ఇంటికి వెళ్ళినప్పుడు విన్న దాన్ని అనుసరిద్దాం అనుకుంటే ఈరోజు మన ప్రోగ్రాం అంతా సక్సెస్ అయినట్టే, దేవుడి పై నుండి తదాస్తు అన్నట్టు. కాబట్టి వినుటకు వీనులున్నవాడు అతని మీద పాడు. నావన్నీ అంగీకరించు వివేక తండ్రి కరుణించు
భావంబునను నేను బహుధైర్యముందేన భావంబునను నేను బహుధైర్యముందేన నాదంగి అంగీకరించుము దేవా కన్నిపుడు నీవు కరుణించుమి నీ పూర్ణ ప్రాణము నిజముగా జరిపించి నీ పూర్ణ ప్రాణము నిజముగా జరిపించి నీకు నీరు కట్టి నీ కొరకు నిల్పేద నావంటి అంగీకరించుము దేవా కన్నిపుడు నీవు కరుణించుమి. స్నేహితులారా, నేను మీరును సమర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి మన తల్లియు తండ్రి అయిన సర్వేశ్వరునికి అంగీకారమునట్లుగా ప్రార్థించండి. ఓ సర్వేశ్వర, ఈ బలి యందు నీ వైభవమును యోగ్యమైన విధముగా పూజించు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మేము ఈ దివ్య కార్యమందు భక్తి శ్రద్ధలతో పాలుపంచుకుని నీతోనూ మా సహోదరులతోనూ సమాధానముగా జీవించినట్లు దయచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావనపిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా క్రీస్తు ద్వారా మా జీవితములను సముద్ధరింపగల పరివర్తనం జరిగినది. అది నేడు మహా తేజస్సుతో ప్రకాశించినది. తద్వారా దేవుడు మానవునితో ఒకటాయన, మానవుడు దేవునితో మరలా సఖ్యత పొందిన. నీ వాక్కు బలహీనమైన మా స్వభావం ధరించినప్పుడు మరణమునకు గురి అయిన మానవత్వమునకు అమరత్వము లభించింది. మేము కూడా ఈ అద్భుతమైన ఈ సాంగత్యము ద్వారా శాశ్వత జీవితమునకు యోగ్యులమగుచున్నాము. కావున దేవదూతల గాయక బృందములతో ఏకమై మేము ఆనందముతో నీ స్తుతి గీతము పాడుట ఇట్లనగా: పవిత్రుడు 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 పరలోకములో భూలోకములో నిన్నది మహోన్నతమున హోసన్నా ప్రభు నామమున యేసేవారు ధన్యులు మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచు బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తను తానిష్ట పూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి రుచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఆ విధముననే భోజనానంతరం పాత్రను అందుకుని మరలా మీ కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును.
స్తోత్రము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీవు వలన ప్రకటించదు, యోహాను చాటెదము, ఏవైనా వస్తువులకు వేచియుండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనొసగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాం. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మా పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములను పాలివారు మమ్మ పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాం. ఓ ప్రభా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీస్తమును జ్ఞాపకం ఉంచుకును. మళ్ళీ జగద్గురువును జోసఫ్ రాజా పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుడు. మీరు లోకం నుండి పిలుచుకున్న దాసి సుబ్బారావు, దారం సుబ్బారావు అను మీ సేవకులను జ్ఞాపకం ఉంచుకును. జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వీరు ఆయన ఉత్థానమును పాల్గొనుగాక. ఉత్థానమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొని వారిని దివ్య ప్రకాశంలోకి చేర్చుకొని మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లిని మరియు మాతతోను, పునీత జోజపు గారితోను, పునీత అపోస్తలతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగం దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదును. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. పరలోకమందున్న మా తండ్రి, ప్రభు అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తలుతో వచించిన ప్రభువైన యేసు మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. ఈ వేగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండను గాక. ఓకే, మీ పక్క వాళ్ళకి సమాధానం చెప్తూ ఒక గొప్ప సంఘంగా మీరు ప్రార్థన చేశారు. మీలో ఎవరికైనా మీ ఇంట్లో మీ హస్బెండ్తో కానీ బిడ్డలతో కానీ మనస్పర్ధలు ఉంటే వాళ్ళు మనస్ఫూర్తిగా క్షమిస్తూ ఇంకా మీ బంధం బలపడాలని కోరుకుంటూ ఆ వ్యక్తిని మీ పక్క వాళ్ళు చూసుకుంటూ ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించేది వారు. ఈ క్రీస్తు మీద పిలువబడిన మనందరం కూడా ధన్యులము. క్రీస్తు శరీర రక్తములు నిత్యజీవనకు మనల్ని కాపాడును కాక. ఆమేన్.
ముందు పాపుల కిరయందు రోజును విందులు కలుసుకో ప్రభుని కనులకు విందకును రోజులు విందులు కలుసుకో ప్రభుని కనులకు విందకును యావిదేవుడు ఆనాడించెను మన్నా భోజముగా యావి కుమారుడు ఈనాడించెను కదనే భోజముగా యావిదేవుడు ఆనాడించెను మన్నా భోజముగా యావి కుమారుడు ఈనాడించెను కదనే భోజముగా పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని రక్తమా, క్రీస్తు ప్రకృతి కార్పడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా మీ సన్నిధికి, అప్పుడు మీ పునీతులతో కూడా పునీతులైన కాలంలో పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిర్వహించి చేసువ దాసుడైన నేను దేవవారి సముఖంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను కాళ్ళను తొలిచినాను, నా ఎముకలను నేర్చినాను అని దేవుని వారి గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వంచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుని వారి యొక్క 5 గాయములను మిగిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలపు చేతి ధ్యానించెదు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవ ప్రేమ ఎన్ని సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వాటిని దిద్దుకొని మిగిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు అవతరింపవలెనని నా మంచి చేసువ దేవుని వారిని నా ఆత్మక మేలైన ఆకాంక్షతో ప్రతిమాని ప్రార్థించుచున్నాము. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. నేను చాలా మంది తెలిసే ఉన్నాను. బాణక్క గారి ప్రేమ నేను వెళ్ళినప్పుడు చాలా నాకు తృప్తిగా అనిపించింది. అదే తృప్తి మన సంఘాలకు కూడా, మన విచారంలో ఉన్న ప్రతి సంఘానికి కావాలనే కోరిక నాకు కలిగింది. అప్పుడు నిర్మలా టీచర్ గారిని గుడివాడలో ఉంటున్నారు. మమ్మల్ని 4 ప్రేమ మాట ప్రతిరోజు తెల్లవారుజాము మేము 4 గంటలకు వేసి రోజుకి చుట్టుకుంటాము. 10 సంవత్సరాల కాలంగా మేము చేస్తూ ఉన్నాము. ఆవిడ అడిగినప్పుడు అన్నారు, తప్పకుండా పెడదాము,
మన ఆడవాళ్ళకి ఉపవాసం పొడుగు పెట్టినప్పుడు మన కుటుంబాలు లేవనెత్త పడతాయి. ముందు కుటుంబానికి ఆడవాళ్ళే ఎట్టి వెళ్ళాలన్నా, ఆ కుటుంబం లేవనెత్త పడాలన్నా, ఆ కుటుంబం అట్టడుగున ఉండాలన్నా సరే ఆడవాళ్ళదే. కాబట్టి ముందు వాళ్ళకి చెప్పుకుందామని ఆలోచన మాకు కలిగి మన ఫాదర్ గారిని చెప్పినప్పుడు చాలా సంతోషించారు. ఈ కొద్ది సమయంలోనే, వారం రోజుల సమయంలోనే ఇంతమందికి అందరూ వచ్చి ప్రార్థనలో పాల్గొని దీవులతో వెళ్ళాలని మేము అందరం కోరుకుంటున్నామండి. ఈ సువార్త ప్రకటనలో చిన్నగా మేము కూడా ఈ సువార్తలో భాగంగా ఉండాలని కోరిక కలిగినందుకు, ఆ దేవునికి ఆలోచన వచ్చినందుకు దేవునికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. భారత్ గారు కూడా మంచి వాక్యాలు చెప్పారు. ఇవి విన్నాము వెళ్ళాము అనే కాకుండా మన కుటుంబాల్లో కూడా ఆచరించాలి. ముందు మన బైబిల్లో ఉన్నట్టు వినండి అంటే విని వదిలిపెట్టుకొని కాదు, దాన్ని మన కుటుంబాలు ఆచరించుకుని మన గృహాన్ని పైకి తీసుకొచ్చుకోవాలి అని మేము అంతా కోరుకుంటున్నామండి. వచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. చిన్న అల్పాహారం కూడా ఉంది, వెళ్ళేటప్పుడు మీ అందరూ తీసుకుని వెళ్ళండి. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అందరూ దీవెనలతో వెళ్ళండి. మరి ప్రతిరోజు మమ్మల్ని ప్రార్థనలో నడిపిస్తున్నారు భారత గారి దీవెనలతో. ఇది కూడా ప్రతిరోజు మనం ఉదయం అన్నం తింటున్నాం, సాయంత్రం అన్నం తింటున్నాం, కానీ ప్రార్థన కూడా అలాంటిది. బైబిల్ వాక్యం కూడా అలాంటిదే. మనకి ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి, ప్రతిరోజు జపమాల చెప్పుకోవాలి. మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నిద్ర లేవగానే ఎంతమంది లేస్తాం? నిద్రలోనే ఎంతో మంది చనిపోతున్నారు, కానీ లేవగానే దేవునికి స్తుతులు చెప్పుకోవాలి. బయటికి వెళ్ళేటప్పుడు చెప్పుకోవాలి. బయట నుంచి రావగానే ఈ రోజంతా కాపాడేందుకు దేవునికి ప్రతి క్షణం స్తుతులు చెప్పుకుంటూనే నడవాలి మనం. అదే మనకి సుమాత్రిక గల జీవితం. అంటే మనల్ని బట్టి అనేక ఆత్మలు దేవుళ్ళకి రావాలని నేను కోరుకుంటున్నానండి. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగా. అందరికీ వందనాలండి. నేను చాలా మందికి పరిచితురాలు. నేను జ్ఞానస్నానం తీసుకున్నది ఈ చర్చిలోనే, ఫ్రాన్సిస్ బంధనాథం గారి టైంలో. మేము కొత్తగా ముదిరేపల్లి వచ్చాము, చాలా కష్టంలో వచ్చాము. కాలిరికి చాలా ఇబ్బందుల్లో, గుడివాడ నుండి ప్రయాణం చేయలేని పరిస్థితిలో మేము ఇక్కడికి వచ్చాము. మేము భార్య భర్తలిద్దరం టీచర్స్ని, ప్రస్తుతం జూనియర్ లెక్చరర్స్గా చేస్తూ ఉన్నాం. ఒక నందివాడ, ఒక అడ్డాలో చేస్తూ ఉన్నాం. అయితే నాకు మామూలుగా కుటుంబ ప్రార్థన అంటూ ఉంటారు. సరే, కుటుంబ ప్రార్థన అయితే అందరం కలిసి కూర్చుని ప్రేయర్ చేయాలి లేదా చెప్పాలి అంటే నాకు చాలా శోధన ఎదురయ్యి. అంతకు ముందు లేని అనారోగ్యాలన్నీ అప్పుడే వచ్చేస్తున్నాయి, ఎవరు కూర్చోలేకపోతున్నారు. సరే, గడిచిపోయింది, దాన్ని వదిలేసాం. ఆ తర్వాత మనకి కరోనా వచ్చింది కదా. ఆ కరోనా వచ్చిన సమయంలో నాకు మన క్రిస్టి అమ్మగారు మాట తీరున వెలిఫాదర్ గారి మాట అనిపించింది. అమ్మగారు మాట్లాడింది కానీ ఆ ఛానల్ పెట్టి చూడటం మొదలు పెట్టాను. ఇంకా నేను కంటిన్యూ అయిపోయింది దాంట్లో. తర్వాత మరో కష్టం వచ్చింది. ఆ కష్టంలో కుటుంబ ప్రార్థన అంటే ఎవరు ఉండటం లేదు, కుటుంబంలో నేను ఒకదానే చేసుకోవాల్సి వస్తుంది. అంటే అప్పుడు వెలిఫాదర్ గారు ఆయన ప్రసంగం చివరిలో ఇలా రోజరీ టీం ఉంది, ఈ రోజరీని మరి కుటుంబంలో అందరి వ్యక్తులతో జరుపుకోలేనటువంటి వారు మా రోజరీ టీం వారు ఈ కుటుంబాల్లో ఉన్నటువంటి ఒక్కొక్కరి వ్యక్తితో కలిసి ఇలా ఆన్లైన్ ద్వారా చెప్పి ప్రేర్ చేస్తారు. ఇది విజ్ఞాపన ప్రార్థన. మన కుటుంబాల్లో ఉండేటువంటి ప్రతి సమస్య కూడా ఈ ప్రార్థనలో పరిష్కరించబడుతుంది, దేవుని సన్నిధిలో చేర్చబడుతుంది అని నేను విన్నాను. సరే, ఆ కష్టంలో నేను జాయిన్ అయ్యాను. తర్వాత మరి ఏలూరు వెళ్ళడం, మరి బాణానిక ప్రసంగాలు, పదరబెన్ని ప్రసంగాలు ప్రత్యక్షంగా చూడటం ఇవన్నీ జరిగింది. ఒక సంవత్సర కాలంలో ప్రతి రెండో శనివారం వెళ్ళేదాన్ని. అప్పుడు నాకేమనిపించిందంటే, మరి నేను విన్నదాన్ని అప్పుడు మన ఫాదర్ గారు చెప్పారు, ఎవరైనా పేరు పెట్టించుకోవాలంటే కనుక మాకు ముందుగా తెలియజేయండి, ఏ విచారంకైనా మేము వస్తాము పెడతాము అని చెప్పారు. చెప్తే సరే, నేను విన్నదాన్ని నేను నలుగురికి తెలియజేయాలి. ఇప్పుడు సపోజ్ మనం ఇంట్లో మనందరం ఆడవాళ్ళమే కదా, మనం వండిన కూర అబ్బా భలే బాగుంది అంటే మనకు చాలా ఇష్టం కదా. అలాగే నలుగురు బాగుంది అన్న అంశాన్ని మనం ఏం చేస్తాం, మళ్ళీ చేసి దాన్ని నలుగురికి పంచుతాం. మనకు కుదిరిన వంటనో లేకపోతే పిండి వంటనో దేన్నో దాన్ని వాళ్ళు బాగా చేశారంటే దాన్ని అందరికీ పంచుతాం కదా. నేను చేసిన ప్రయత్నం అది. నేను గొప్ప ప్రయత్నం నేనేమీ చేయలేదు. నేను విన్నదాన్ని, నాకు నచ్చిన దాన్ని నలుగురికి తెలియజేయాలనుకున్నాను. అందులో నేను ఇది రెండో సభ మా గుడివాడలో పెట్టాము. అక్కడ కూడా 1000 మంది వచ్చారు. ఈ సభను విజయవంతం చేశారు. అలాగే ఇక్కడ ఇది రెండోసారి
ఫాదర్ గారిని నేను సిస్టర్ గారి ద్వారా వెళ్ళి కలిసినప్పుడు తప్పకుండా పెడతామమ్మా అని అన్నారు. వాళ్ళు వీళ్ళు అని లేదు, ఎవరైనా మంచి విషయాలు వినడానికి ముందుకు వచ్చి మంచి విషయాలను పంచడానికి ముందుకు రావాలనేది మా ఉద్దేశం. ఇందుకే రోజరీ టీం అంటే ఏంటంటే 24 గంటల్లో దాదాపు 3:30 నుంచి 3 గంటల నుంచి ప్రతి ఒక్కరు జపమా చెప్తూ ఉంటారు ఫోన్ల ద్వారా. మన దగ్గర ఫోన్లు ఉంటాయి కదా, ప్రతి ఫోన్లో మనం రకరకాల కార్యక్రమాలు చూస్తూనే ఉంటాం. ఆ కార్యక్రమాల్లో మనం ఏం చేస్తామంటే మరి పొద్దున్నే లేచి ప్రేయర్ చేసుకోవాలంటే వెంటనే ఎవరో పిలుస్తారు, పొద్దున్నే లేవని పక్కింటామో లేకపోతే మన భర్తగారో పిలుస్తారు, ఈ ప్రేయర్ వెళ్ళిపోతాం, మనం ప్రేయర్ చేసుకోలేము. అదే ఇది ఒక పద్ధతి పెట్టుకున్నాం అనుకో, మనం ఈ టైంలో మనం దేవుడితో ఉండాలి, దేవుడితో అప్పుడు నాకు ఏమనిపించింది అంటే 5 గంటలకు అయితే అందరూ లేచిపోతారు, వాళ్ళ అవసరాలు నేను తీర్చాను, తర్వాత నేను డ్యూటీకి వెళ్ళాను. కాబట్టి 4 గంటలకు అయితే నన్ను ఎవరు లేకపోతే నన్ను డిస్టర్బ్ చేయదు. అందుకే నేను 4 గంటలకు మొదలు పెట్టాను. ఆ టీంలో ఇప్పుడు ప్రస్తుతం 70 మంది వారు, విజయవాడ, ముదినేపల్లి, మరి ఇంకా గుడివాడలో జొన్నపాడు, కట్టివారు 70 మంది దాదాపుగా ప్రతిరోజు రోజరీ టీంలో నడిపిస్తున్నారు. నేను చిన్నదాన్ని కానీ బాణాకు నడిపించేటువంటి ఈ పెద్ద రోజరీ టీంలో 14,000 మంది ఉన్నారు. ఆ 14,000 మంది మన కోసం చిన్న సమస్య చెప్పి మాకు ఎవరికైనా మెసేజ్ పెట్టారంటే ఆ 14,000 మంది రోజులో ఎన్ని గంటల్లో ప్రతి అంటే అన్ని గంటలు అందరూ చేయకపోవచ్చు, ఒక్కొక్క గంట ఒక్కొక్కరు చెప్తున్నారు. చిన్న మందలుగా చేరి ప్రార్థిస్తూ ధ్యానిస్తూ జపమాలు చెప్తూ ఉంటారు. మీరు కూడా ఒకవేళ అలాంటి వాటిలో పాల్గొనాలని మీకు అనిపిస్తే జాన్సీ గారు ఉన్నారు కదా, మాట్లాడారు కదా, ఆవిడతో మీ ఫోన్ నెంబర్ ఇస్తే మేమే ఫోన్ చేసి మీ చేత మీరు ఎన్నుకున్న టైంలో మీరు 3 గంటలుగా 4 గంటలుగా 5 గంటలుగా ఎప్పుడైనా సరే మేము ఈ టైంలో జపమాలు చెప్తామంటే ఒక నలుగురితో కలిసి మీతో జపమాలు చెప్పిస్తాము. విజ్ఞాపన ప్రార్థన కూడా దాంతో భాగంగా చేస్తూ ఉంటాం అన్నమాట. ఇది మన ఉద్దేశం. ఇంతకు మించి నాకు ఏమి తెలియదు. నాకు తెలిసిన విషయాలు కూడా చాలా తక్కువ. ఎందుకంటే నేను 2008లో మాత్రమే ఇదే ముదినేపల్లిలో జ్ఞానస్నానం తీసుకున్నాను. నా పేరు అయితే నాగలక్ష్మి కుమారి. నా పేరు ఎవరికి తెలియదండి, అందరూ నిర్మలాటించగానే అంటారు. అది నాకు శాంతారావు గారు పెట్టిన పేరు అయితే. ఇదే విచారంలో శాంతారావు గారు క్యాపిటలిస్ట్ ఉన్నారు కదండి, ఆయన పెట్టిన పేరు అయితే నిర్మల కుమారి అని. ఆ నిర్మల కుమారి గానే నేను ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాను. దేవుడు ఈ మంచి అవకాశాన్ని నాకు అదిగో ఫాదర్ గారు మరి మేము అడగంగానే సరేనమ్మా అని ఒప్పుకున్నారు. చాలా సహకరించారు, చాలా విషయాల్లో మాకు మంచిగా మరి గైడెన్స్ ఇచ్చి నడిపించారు. ముందుగా ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి నేను అకాయల మరి పలానా చోట మరి చేస్తారంటే వస్తాను. మరి వాళ్ళు ఎంతో బిజీగా ఉంటారు, ఫాదర్ గారు కానీ వాన సిస్టర్ గారు కానీ వీళ్ళందరూ చాలా బిజీగా ఉంటారు. మరి అలాంటి బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మనం ఒక రోజు అనగానే మరి చక్కగా వచ్చి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నడిపించి మనందరినీ ఆశీర్వదించినందుకు వారికి ముందుగా దేవుని తరఫున మా తరఫున మా విశ్వాసాలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసి నేను చెప్పాను 2 మినిస్ట్రీస్ నేను చేస్తున్నాను. ఒకటి విజ్ఞాపన, రెండోది స్త్రీల పరిచర్య. విజ్ఞాపన ఎందుకు కావాలంటే మార్నింగ్ ప్రార్థన లేకుండా మన జీవితంలో మనం ఏమీ చేయలేమండి. మనుషులందరూ స్వార్థంతో ఎవరి కోసం వాళ్ళు ఆలోచిస్తూ ఉన్న టైంలో కరోనా సమయంలో దేవుడిచ్చిన ప్రేరణను బట్టి నలుగురితో మేము చెప్పాలని స్టార్ట్ చేశాము. ఇప్పుడు 14,000 మంది అబ్రాడ్లో కూడా మన టీంలో ఉన్నారు. ఈ టీం అనగానే చాలా మంది వీళ్ళు ఏమో చేస్తున్నారంటే ఏమీ చేయమండి. ఎవరైతే ప్రార్థన చేస్తారంటారో దానిలో దాదాపు 250 మందికి పైగా లీడర్స్ ఉన్నారు. లీడర్స్ అంటే మేము డబ్బులు ఇచ్చిన వాళ్ళం కాదు, వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ఓన్లీ దేవుని పరిచర్య కలిసి చేస్తున్నామండి. అంటే 5 మందిగా 10 మందిగా కలిసి వాళ్ళు ప్రార్థన చేస్తారు. దాంట్లో చేసేది ఏంటంటే వాళ్ళకు ఉన్న ఇంటెన్షన్స్, వాళ్ళకు ఉన్న సమస్యలు వాళ్ళ దాంట్లో చెప్తే ఈ టీం అందరూ వాళ్ళ కోసము ప్రార్థన చేస్తూ ఉంటారు. ఫస్ట్ నేను హిందూ అని చెప్పాను, తర్వాత ప్రొటెస్టెంట్ అంటే మా హస్బెండ్ వాళ్ళు పెద్దపోస్ట్ అనమాట. అక్కడ నుండి నేను క్యాథలిక్ చర్చ్లోకి వచ్చాను. నా ఆశ ఏంటంటే దేవుడు ఎక్కడో ఉన్న నన్ను రక్షించుకున్నాడు, నా వంతు ఏదైనా ఒకటి క్యాథలిక్ చర్చ్ చెయ్యాలి అనే ఒక ఆలోచనతో దేవుడిచ్చిన ప్రేరణ బట్టి ఈ జపమాల మేము స్టార్ట్ చేశామండి. డివైన్ వర్డ్ రిట్రీట్ సెంటర్ ఏలూరులో
ముత్తంగిలాంటి ఒక దివ్యవాక కేంద్రం అక్కడ కట్టబడుతుంది, ఒక రిట్రీట్ సెంటర్ కట్టబడుతుంది. సో అక్కడ మేము ఎవ్రీడే విజ్ఞాపనం చేస్తూ ఉంటాము. ఇక్కడ ప్రోగ్రామ్స్కి పిలిస్తే మేము అక్కడికి వెళ్తూ ఉంటాము. స్పెషల్ అంటే నేను ఫాదర్తో కలిసి సేవ చేయడం 17వ సంవత్సరం ఇది. ఫాదర్ బెన్ని గారితో అలాగే ఏ ఫాదర్స్ పిలిచినా సరే మేము అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పి అంటే వాళ్ళ కౌన్సిలింగ్ కానీ ఏదైనా ఉంది అంటే మళ్ళా క్యాథలిక్ చర్చ్లో సేవ చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. నిర్మలా సిస్టర్ అడిగిన వెంటనే ఫాదర్ ఒప్పుకొని మీ అందరినీ మనం కలిసి ఇక్కడ వాక్యం చెప్పడానికి ఫాదర్ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఫాదర్. అండ్ మీరెవరైనా ప్రేయర్లో మీరు ప్రేయర్ చేయాలంటే ఇంకా రిట్రీట్ సెంటర్లో స్పెషల్గా విమెన్స్కి మేము రిట్రీట్స్ కండక్ట్ చేస్తాం. అప్పుడు వచ్చారు సిస్టర్ వాళ్ళు అక్కడికి. అంటే ఇప్పుడు రిట్రీట్స్ చాలా ఉంటాయి కదా, స్వస్థత ప్రార్థనలు అలా చాలా రకాల ప్రార్థనలు ఉంటాయి. కానీ మేము అక్కడ స్పెషల్గా విమెన్స్ రిట్రీట్ పెట్టాం. ఎందుకంటే ఇలా పబ్లిక్లో మైక్లో చెప్పలేని అనేకమైన సంగతులు ఉంటాయి స్త్రీలతో మాట్లాడాల్సినవి. సో ఆ రిట్రీట్లో విమెన్స్ మినిస్ట్రీ అంటే ఆ రిట్రీట్ మేము పెట్టాలని అనుకుంటున్నాము మళ్ళీ ఈ ఇయర్ కూడా. అప్పుడు నేను ఫాదర్కి నేను తెలియజేస్తాను, మీరు రావాల్సిన వాళ్ళందరి మీద మీరు రండి. అది 3 days ఉంటుంది రిట్రీట్. అనేకమైన అంశాలు అంటే ఆత్మీయ విషయాలు, శారీరకమైన విషయాలు, అలాగే సోషల్ విషయాలు, వీటన్నిటిలో ఎలా స్త్రీ ముందుండాలి, ఎలా ఉండాలి అనే అనేక అంశాలతో ఆ రిట్రీట్ మేము కండక్ట్ చేయబోతున్నామండి. నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఫాదర్కి చెప్తాను. సో ఫాదర్ మీకు చెప్తారు, దయచేసి మీరు రండి. నేను ఏమంటున్నాను తెలుసా, మన కోసం మనం టైం పెట్టాలి. ఆ టైం అంటే టీవీల ముందు, సీరియళ్ళ ముందు, షాపింగ్ల ముందు, ఇప్పుడు రీల్సే, చీరలు ఎట్లా కట్టుకోవాలి, పువ్వులు ఎట్లా పెట్టుకోవాలి, అది పిచ్చి పిచ్చి అన్నీ చూస్తూ ఇంకా నాకు తెలియదు ఏమన్నాలో. అయితే అవన్నీ పిచ్చి పిచ్చి చూస్తే చాలా సమయం వ్యర్థం చేసుకునే బదులు మనం కట్టబడాలి, మన కుటుంబాన్ని కట్టుకోవాలి, దాంతో పాటు శ్రీసభ కట్టబడాలి. మేము పొద్దున మేము చేసే ఇంటెన్షన్స్ ఏంటి అంటే క్యాథలిక్ చర్చ్ కోసం మేము ప్రార్థన చేస్తాం. కార్డినల్స్, ఫాదర్స్, సిస్టర్స్, రిలీజియస్ అందరి కోసం ఒక గుర్తులో మేము ప్రార్థన చేస్తాం. రెండోది రిట్రీట్ సెంటర్ కట్టబడడానికి మేము ప్రేయర్ చేస్తున్నాం. మూడోది అనేకమైన అంశాలు లోకంలో జరుగుతున్న యవనస్తులు ఇలా చాలా అంశాల కొరకు మేము ప్రేయర్ చేస్తూ ఉంటాం. మీరు ఫాదర్ చెప్పినట్టు వాక్యం బాగుందని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళొద్దు. దీనిలో మీరేం చేయాలి, 26లో దేవుని మందిరానికి సమయానికి రావాలి. ప్రైజ్ గాడ్ బ్లెస్ యూ. మీకు బాగా ఒక జ్ఞాపకం వచ్చినప్పుడు మా కోసం, మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. మీకోసం మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం. వన్స్ అగైన్ ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి వందనాలు. అండ్ థ్యాంక్ యూ సిస్టర్ నిర్మల గారు, ఎందుకంటే యూ వర్ ద మీడియేటర్. కొంతమంది విని దేవుడి కోసం ఏం చేయాలని అనుకోరు, అంత బాగుందంటారు, విని వెళ్ళిపోతారు. కానీ మా వంతు మేము ఏదైనా చేయాలని ఎవరు అనుకోరు. కానీ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఇనిషియేషన్. అంటే అన్ని కష్టపడి అన్ని చేసి ఫాదర్ దగ్గరకు వచ్చి మాట్లాడి మనం దేవుడి కోసం ఒక్క అడుగు వేస్తే అనేకమైన దీవెనలు మనము పొందుకుంటాం. సిస్టర్ గారు టీంలోకి వచ్చిన తర్వాత గొప్ప కార్యం చేశారు. సిస్టర్ గారు కూతురు వివాహం జరిగింది, చక్కటి జాబ్ ఆ అమ్మాయికి దేవుడు ఇచ్చాడు. ఆత్మీయంగా కూడా సిస్టర్ ఎదిగారు. అమ్మనే కాదు, రోజు టీంలో కొన్ని వందల సాక్ష్యాలు ఉన్నాయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన కాక. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఐ డోంట్ నో నేను ఎలా థ్యాంక్స్ చెప్పాలో. అంటే దిస్ ఫస్ట్ అంటే ఉదయపల్లి నేను ఫస్ట్ టైం వచ్చాను. మా సేవంతా మేము హైదరాబాద్లో అటువైపు ఉన్నాం కదా, ఇటువైపు మాకేం తెలియదు. ఎవరు పిలిస్తే మేము వెళ్ళడం తప్ప మాకు ఒక దారి తెలియదు అనమాట, ఒక డోర్ లేదు. సో మేము ప్రేయింగ్ అనమాట, ఏంటి ప్రభువా మాకు ఒక ద్వారం తెరవండి ప్రభువా అన్నప్పుడు సిస్టర్ ద్వారా గుడివాడలో లాస్ట్ టైం పెట్టాము. ఈసారి ముదినేపల్లిలో దేవుడు ద్వారం తెచ్చాడు. ఆ దేవుడికి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. మరి దీనికి మాకు సహకరించినటువంటి మరి ఈ ప్యారిష్ విశ్వాసి ఝాన్సీ గారు, పొద్దున్న మా గుడివాడ నుండి ఆ రోజరీ టీంని ఇక్కడ తీసుకొచ్చినాడ ఈ ఝాన్సీ గారు, అంగన్వాడీ సూపర్వైజర్, అలాగే పద్మ గారు అంగన్వాడీ టీచర్, అలాగే బేబీ గారు ఏఎన్ఎం, అలాగే మరి అన్నిటికంటే ముఖ్యంగా అన్ని రకాలుగా మాకు వెనకుండి మా వెన్నెముకగా నిలబడినటువంటి కనబడని వ్యక్తి ఇంకొకరు ఉన్నారు. అక్కడ ఉన్నారు సిస్టర్ క్రిస్టి. చెప్పినప్పుడు మాకు అన్ని రకాలుగా సహకరించి అన్ని రకాలుగా మాకు అందుబాటులో ఉండి మమ్మల్ని ఎంతగా నడిపించినటువంటి ఆవిడకి ధన్యవాదాలు, అలాగే ఫాదర్ గారికి ధన్యవాదాలు, ఇచ్చినటువంటి టీం మెంబర్స్, విశ్వాసాలకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫాదర్ గారికి కూడా ధన్యవాదాలు. మీ ప్రార్థన ద్వారా
మీ నడిపింపు ద్వారా వాక్యం ద్వారా మా విచారాన్ని మీకు వచ్చిన అందరినీ దీవించినందుకు భాను గారికి మీ టీం మెంబర్స్ అందరూ కూడా నా హృదయపూర్వకంగా చేస్తున్నాను. తర్వాత నిర్మలా టీచర్ గారు అన్నారు, నువ్వు చేసిన కర్రీ బాగుందంటే ఏమవుతుంది? ఓకే, పొరపాటుని బాగోపోయినా కర్రీ బాగుంది అన్నాం అనుకోండి, ఇంకో గరిట ఎత్తారు. బాగలేదు అన్నాం అనుకోండి, దాన్ని పెట్టి ఎత్తుమీద ఏదైనా డేంజర్. టీచర్ గారు, మీరు వండిన కర్రీస్ బాగుంటాయో లేదో తెలియదు, కానీ మీరు తీసుకున్న ఇనిషియేటివ్ మాత్రం చాలా టేస్ట్గా ఉంది. సో దేవుని కోసం సమయాన్ని వెచ్చిస్తూ ఇక్కడ నా సంఘంలో నా బిడ్డలు వీళ్ళందరినీ కూడా మరిదల సభ్యులు ఇన్వాల్వ్ చేసి ఇంత చక్కటి ప్రార్థనా వాతావరణాన్ని ఆశీర్వాదకరమైన దినాన్ని మాకు అందించినందుకు మీకు సహకరించిన మా టీం మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ లేచి నిలబడి ఆశీర్వాదాలు. ఓ ప్రభువా, నీవు నీ ప్రజలకు అనేక విధములుగా సహాయపడుచున్నావు. నీవు ప్రేమతో మాకు ప్రసాదించిన ఈ దివ్య విందును మా అన్ని రోగముల నివారణ ఔషధముగా మేము స్వీకరించుచున్నాము. నీవు మాకు అనుగ్రహించు అన్ని వరములను కృతజ్ఞతతో స్వీకరించి నిత్య జీవం వైపు శ్రద్ధాశక్తులతో ఈ జీవిత యాత్ర సాగింపు కృప చూపు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడనిలుతును మాతా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడనిలుతును మాతా. మానవ హృదయాలలో Maria,